హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి తెలుగు తోట సాధన వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉడతా ఉడతా హూచ్ అనేటువంటి ఏపీ గవర్నమెంట్ 1వ తరగతిది. పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటిది వేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మ చిలుక బొమ్మ, చిలుకకు రంగు అనేటువంటిది వేయండి. తర్వాత ఇక్కడ ఉడతలపై అక్షరాలను చదవండి. అదే అక్షరం ఉన్నటువంటి చెట్టు మీదకు ఉడతలను చేర్చండి. ఇక్కడ ఏమేమి అక్షరాలు ఇవ్వడం జరిగింది? ఉ డా తా, డా పా డా తా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉ డా తా అనేటువంటి ఒక్కొక్క చెట్టు పైన ఆ యొక్క అక్షరాలని చేర్చండి. సో ఈ విధంగా అక్షరాలను వచ్చేసి ఆ యొక్క చెట్టు పైన చేర్చండి. ఇక్కడ చిత్రాలను చూడండి. పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి, గళ్ళలో రాయండి. ఇక్కడ మొదటి ఈ యొక్క అక్షరాన్ని ముందు చదువుకుందాము. పదాలని ఉడత, డబ్బా, తలుపు, ఈ మూడింట్లో ఫస్ట్ మొదటి అక్షరాన్ని గోళం చుట్టినట్లయితే ఉ డా తా అనేటువంటి అక్షరము పదం అనేటువంటిది వస్తుంది. దాన్ని ఆ పెట్టెలో రాయండి. సో ఈ విధంగా ఉ డా తా అనేటువంటిది గోళం చుట్టి పెట్టెలో రాయండి. తర్వాత గళ్ళలో ఉ డా తా అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి. సో ఈ విధంగా ఉడత అనేటువంటి అక్షరాన్ని కనిపెట్టి ఆ యొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి. ఇక్కడ చిత్రం పదాన్ని జతపరచండి. ఇక్కడ వచ్చేసి గంప ఎక్కడుంది, ఉడత ఎక్కడుంది, పనస ఎక్కడుందో గుర్తించి దానికి జతపరచ. ఈ విధంగా మనం వచ్చేసి పేరు రాసి గుర్తించాము, జతపరిచాము. తర్వాత పిల్లలు ఉడత పదాలను కలుపుతూ చెట్టును చేరడానికి ఉడతకు దారి చూపించండి. ఉడత పదాలను మటుకే మీరు గుర్తించాలి. గుర్తించి చెట్టు దారికి చూపండి, చెట్టు దారికి చూపండి. తర్వాత క్రింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి, ఖాళీల్లో రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలు వచ్చేసి ఉడత, ఉండా అని ఇచ్చినారు, ఉండా అనేటువంటిది రాయండి, గోళం చుట్టండి. వడ, గడ అని ఇచ్చినారు, గడ అనేటువంటిది రాయండి. గడప, పడవ ఇచ్చినారు, గడప రాయండి. ఈ విధంగా వేరుగా ఉన్నటువంటి వాటిని గోళం చుట్టి దాన్ని వచ్చేసి ఈ విధంగా రాయండి. తర్వాత రెండు గళ్ళలోని పదాలను చదవండి. ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలని ముందు చదువుదాము. ఉడత, గంప, వంత, పనస, పడవ, వంత, ఉడత, వడ. ఈ రెండిట్లో కామన్గా వచ్చినటువంటి పదం ఏంటి? వంత, ఉడత అనేటువంటిది వచ్చినది. దానికి రంగు అనేటువంటి వేయండి. తర్వాత ఇక్కడ చుక్కల్ని కలుపుతూ రాయండి. ఉడత, తడవ. సో ఈ విధంగా వచ్చేసి ఉడత, తడవ అనేటువంటిది రాయండి. తర్వాత క్రింది చిత్రాల ఆధారంగా పదాలను రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి ఉడత, పడవ అనేటువంటిది ఇక్కడ రాయండి. సో ఈ విధంగా రాయండి. తర్వాత క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి. వాటి పేర్లు అనేటువంటి రాయండి. ఇక్కడ వచ్చేసి ఉడత, పనస, గంప. సో ఈ విధంగా వచ్చేసి రాయండి. తర్వాత క్రింది అక్షరాలని కలుపుతూ పదాలనేటివి చదవండి, రాయండి. ఇక్కడ వచ్చేసి తడవ, తపన, తడవడం, వడ, వనం. సో ఈ విధంగా మీరు రాయండి. బొమ్మను చూసి క్రింది ఖాళీల్లో సరైన పదాన్ని రాయండి. ఉడత చెట్టుపై ఉన్నది, మామిడి పండ్లు బుట్టలో ఉన్నది, గంపలో ఉన్నది. సో ఉడత చెట్టుపై ఉన్నది, మామిడి పండ్లు గంపలో ఉన్నాయి. తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు అనేటువంటిది రాయండి. సో ఏమేం పదాలు? పనస, ఉడత, గంప, వడ, నసనస, పండగ అనేటువంటిది ఈ యొక్క పదాలని రాసాము ఉపయోగించి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. తండ, సంత, సంతసం. అందంగా రాయండి. తండ, సంత, సంతసం.